హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రయాణం. ఇవాల్టి వీడియో వచ్చేసి కాగ్నిజెంట్ టెక్నికల్ అసెస్మెంట్ ఎస్క్యూఎల్ క్వశ్చన్స్ అండి. ఎస్క్యూఎల్ క్వశ్చన్స్లో ఏంటనంటే ఒక క్వైరీ అడిగారు. లైక్ లెట్ మీ టెల్ యూ ది క్వశ్చన్. నేను డిస్ప్లే చేశాను కదా. క్వశ్చన్ వచ్చేసి రైట్ ఎస్క్యూఎల్ క్వైరీ టు డిస్ప్లే the room type and total bed count in each room type. Your output should have columns as given below. ఇది చిన్న క్వశ్చన్ అండి, ఈజీ అని చెప్పొచ్చు. స్కీమా అయితే నా దగ్గర లేదు, కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. క్వశ్చన్ ఏంటంటే రూమ్ టైప్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయో దాని టోటల్ కౌంట్ మనం డిస్ప్లే చేయాలి. అయితే 2 కాలమ్స్ ఉండాలండి అవుట్పుట్లో, ఒకటి రూమ్ టైప్, ఒకటి టోటల్ బెడ్స్. సో వాళ్ళకి బెడ్ కౌంట్ వచ్చేసి ఈచ్ రూమ్ టైప్లో టోటల్ బెడ్స్ అని మనని డిస్ప్లే చేయమన్నారు. సో అక్కడ యూజ్ ఎలియాస్ టోటల్ బెడ్స్ అని అన్నారు. ఎస్క్యూఎల్లో మనం ఎలియాస్ అంటే ఏఎస్ అని యూజ్ చేస్తాము. సో ఇక్కడ వరకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం క్వైరీ చూద్దాము ఎలా రాయాలో. సెలెక్ట్ రూమ్ టైప్ అండి. సెలెక్ట్ రూమ్ టైప్ అని అంటే రూమ్ టైప్ కాలమ్ని సెలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ బెడ్ కౌంట్. ఇక్కడ ఏంటనంటే బెడ్ కౌంట్ కాలమ్ని సమ్ చేస్తుంది. ఆ బెడ్ కౌంట్ కాలమ్ అనేది నెంబర్ ఆఫ్ బెడ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ యాజ్ టోటల్ బెడ్స్ అని, ఇది టోటల్ బెడ్స్ ఏం రీనేమ్ చేస్తుంది అని అంటే సమ్ చేసాం కదా, సమ్ ఆఫ్ క్యాలిక్యులేటెడ్ సమ్ ఆఫ్ బెడ్ కౌంట్, ఆ బెడ్ కౌంట్ని రీనేమ్ చేస్తుంది టోటల్ బెడ్స్ లాగా. ఫ్రమ్ రూమ్ అని, ఫ్రమ్ రూమ్ అంటే ఏంటనంటే ఆ రూమ్ అనే టేబుల్ నుండి డేటాని రిట్రీవ్ చేయడానికి ఫ్రమ్ రూమ్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ గ్రూప్ బై రూమ్ టైప్. ఇది ఏంటంటే రూమ్ టైప్ అనే కాలంలో రిజల్ట్ని ఇస్తుంది. రూమ్ టైప్ అనే కాలం నుండి రిజల్ట్స్ని గ్రూప్ చేస్తుంది. సో ది సమ్ ఆఫ్ బెడ్ కౌంట్ ఈస్ క్యాల్కులేటెడ్ ఫ్రమ్ ఈచ్ డిస్టింక్ట్ రూమ్ టైప్. హోప్ యూ అండర్స్టాండ్. ఇంకా డీటెయిల్గా నేనైతే షార్ట్ రిలీజ్ చేశానండి. డీటెయిల్గా చెప్పడానికి ఈ క్వశ్చన్ అయితే లాంగ్ వీడియో చేస్తున్నాను. మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. చాలా మంది చూస్తున్నారండి, బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకైతే యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. యూస్ఫుల్ డేటా ఇచ్చినా కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఇఫ్ యూ ఫౌండ్ ఇట్ యూస్ఫుల్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, సో దట్ నాకు ఎంకరేజింగ్గానే ఉంటుంది, సపోర్ట్ కూడా వస్తుంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా ప్రయాణం. థ్యాంక్ యూ. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి, నేను ఆ వీడియోస్ చేస్తాను. బికాజ్ ఈ వీడియో చేస్తున్న రీజన్ ఏంటనంటే నేను గో త్రూ అయ్యాను అసెస్మెంట్ నుంచి. సో వేరే వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు అనే ఇంటెన్షన్తో అయితే ఈ వీడియో పెడుతున్నాను. సో నేను పార్టిసిపేట్ చేసిన దేంట్లో అయితే పార్టిసిపేట్ చేస్తానో దాని రిలేటెడ్ నేను ఎక్స్పీరియన్స్ చేసినవి మాత్రం వీడియో తీసి పెడతానండి. సో దాట్ యూస్ఫుల్ అవ్వచ్చు ఒకరికి, ఎవరికైనా ఒకరికి యూస్ఫుల్ అయినా ఇట్స్ బెటర్ కదా. సో థ్యాంక్ యూ అండి.